ఎవరి తండ్రి? పాముల తండ్రా? జనమేజయుడని ఒక రాజు కొడుకు వాడు. ఓకే ఓకే సరే. వాడు రాజు తండ్రి ఉంటాడు. వాడికి ముని దగ్గరికి అటు పక్క వెళ్తాడు. వాడికి దాహం వేస్తుంది. మంచినీళ్ళు అంటే ముని తపస్సులో ఉంటాడు. వాడు పలకపోతే వాడికి కోపం వచ్చి ఏం చేస్తాడు, అక్కడ చచ్చిన పాము ఉంటే ఆ పాము వెళ్ళ వేస్తాడు. ఆ తండ్రి పాప ఏమనడు, వాడి కొడుకు వస్తాడు. వచ్చి ఎవడు వేసాడు ఈ పాము అని, వాడు ఈ పాము వేసిన వాడు వారంలోని ఆ పాము వాళ్ళే చచ్చిపోతాడని చేప పెట్టేస్తాడు. చేప పెడితే వాడికి ఆ రాజు అనమాట. ఓకే థ్యాంక్ యూ. ఆ రాజుకి చేప పెట్టిస్తాడు. ఎన్ని చేసినా కూడా వాడికి పాము చేప అనమాట. చచ్చిపోడు, బతకడు, వాడు చచ్చిపోతాడు. అప్పుడు వాడికి ఆ పాము ద్వారా చచ్చిపోయాడని వాడి కొడుకు కోపం వచ్చి పాములన్నీ ఎక్కడెక్కడ కూడా హోమాల్లో పడిపోవాలని మంట వేస్తాడు. వేస్తే అన్ని పాములు పడిపోతాయి. విష్ణుమూర్తి ఉంటుంది చూడండి, సర్పం పడగ, అది కూడా ఇలా కదిలిపోతూ ఉంటుంది. కదిలిపోతుంటే బ్రహ్మదేవుడు వాడికి చెప్తాట, తప్పురా అలా చేయకు, అన్ని పాములు నీకేమి అంటే నేను వాడు తప్పు చేశాడు. మౌని వాడు మాట్లాడు, వాడికి తెలివి వస్తే మనం మాట్లాడాలి, కానీ మనకు కావాల్సినప్పుడు మునిలు మాట్లాడరు. కనుక నీకు పుట్టినవాడు చావుకు తప్పదు, వాడికి ఇలా వచ్చిందని వాడు చెప్పేట. ఆ దాంతో అప్పటికి వచ్చి ఆ అంకురాలు పుట్టే, లేకపోతే అప్పుడు పాములు అన్నీ అయిపోయారట. సరే అంటే వాళ్ళు అంతమైపోయి కానీ ఎక్కడో ఒకటి ఎలా ఉండిపోయి వాటి వల్ల ఇలా వచ్చింది. ఇప్పుడమ్మా ప్రతి చోట ఇల్లు లేచిపోయి కదా, వాటివన్నీ కొట్టేస్తారు. అవి ఇళ్లలో పడిపోస్తున్నాయి. మరి వాటి జాగాలు మనం ఆక్రమించాము. ఆటి జాగాకి మనం వచ్చాం కానీ మన జాగాలు అవి లేవు కదా. లేదు కదా. ఇప్పుడు వాన వచ్చిందంటే ఎక్కడెక్కడ పుట్టాలు కరిగిపోయి నీళ్ళలో వచ్చేస్తాయి, కాలువలోంచి ఇళ్లలో పడిపోతాయి. అవి అయితే చెప్పలేము. అవి కూడా ఎంత బాగులు ఉంటాయండి. అవి పిల్ల ఉంటుందండి ఇంచుమించు మన రిబ్బన్ మొక్క కంటే పెద్దగా ఉంటుంది. అప్పుడు పుట్టిన పిల్ల గాలికి పెరుగుతుంటుంది. పాము గాలి తింటుంటుంది. దానికి ఆహారం అది. పాము పడుకుందంటే అదేనండి సర్పానం అతి నిద్రత. అతి నిద్రత. గజానం మందబుద్ధిస్య. ఏనుగా దానికి ఎప్పుడో కానీ మరి అంత ఇంట్లో మన పని ఆకలి దానికి తెలియదు. వ్యాఘ్రానం గుహాంతర్చేమ వాసేది. వ్యాఘ్రం అంటే పులి గుహలోనే ఉంటుంది. అది కూడా ఆకలి వేసినప్పుడే వేటకు వస్తుంది. మళ్ళాగా అస్తమానం తింటుంది. త్రిలోకానం లోకోపకారిస్తే. అందువల్ల ఆ మూడు ప్రమాదమే కానీ లోకోపకారిస్తాం వాటికున్న గుణాల వల్ల. అది అంటే ఆ మూడు పాము ప్రమాదమే, పులి ప్రమాదమే, ఇంకొకటి ఏదన్నారు ఏనుగా ప్రమాదమే, కానీ వాళ్ళకి లోకంకి ఉపకారంకి ఉన్నాయి. మనకు లోకానికి ఉపకారం చేస్తున్నాయి. లేకపోతే అది విజృంభించిందంటే ఇక్కడ యాత్రలు దేవుడి ఊరేగింపుల్లోని ముస్తాబు చేసి పెడతారు. దానికి పిచ్చి ఎక్కింది అనుకోండి, కుమ్మేస్తున్నాక కొట్టు వదిలేసేసుకుంటుంది. దొరికిందల్లా మడబెట్టేస్తుంది. అది అంటే తెలుసుకోవాల్సినవి బోల్డ్ ఉన్నాయి. అది ఉన్నాయమ్మా. జ్ఞానం అనేది మహాసముద్రం.